వెల్కమ్ టు జేఎంఆర్ ఛానల్. అయోధ్య నగరంలో రఘువంశానికి చెందిన వీరుడైన దశరథ మహారాజు రాణి కౌశల్యమాతకు ముద్దుల కాంతివంతమైన గుణవంతుడిగా జన్మించిన బాలుడు బాలరాముడు మన శ్రీరామచంద్రుడు. అలాంటి మనకెంతో ఇష్టమైన శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి మన విశాఖపట్నంలో ఉన్న భక్తులందరినీ దీవించడం కోసం విశాఖపట్నంలో చిన్నవాల్తెర పక్కన పామ్ బీచ్లో సాగర్ తీరంలో అయితే మాత్రం రూపొందించారు. ఇంత అందమైన శ్రీరామచంద్రుడిని, ఇంత అందమైన మందిరంని ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా దర్శించుకున్న తర్వాత వాళ్ళకి మనసులోని ఎటువంటి దైవానుభూతి కలిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి? నా పేరు మాధురి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాక్చువల్లీ చెన్నై సమ్మర్ వెకేషన్ కోసం వైజాగ్ వచ్చాం. ఇక్కడ చూసారా? బాగుందండి, అంత బాగుంది. రీసెంట్ గా పెట్టారని తెలిస్తే పిల్లల్ని తీసుకొని వచ్చాం సరదాగా. చాలా బాగుంది. అయోధ్యలో ఎలా ఉందో అలాగనే పెట్టారు. మాకు అక్కడ ఉన్నలాగా ఫీలింగ్, అయోధ్య వరకు మనం ఇప్పుడు వెళ్తాం తెలియదు కానీ ఆ ఫీలింగ్ మాకు ఇక్కడ బాగా అనిపించింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. రామ్లాల్ కూడా చాలా బాగుంది ఆ సెట్. అది అంతా ఆయన చేసిన వనవాసం 14 years ఇదంతా ఆయన చేసిన త్యాగాలు ఇవన్నీ కూడా బాగా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. అలాగే ఇంకా రాముడు అంటే జనరల్గా అందరికీ చాలా ఇష్టమైన పర్సన్. అయితే ఇప్పుడు రాముడు విషయంకి వస్తే మాత్రం ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే చాలా మంది తెలియదండి. మీకు ఎంతవరకు ఏం తెలుసు? మాకు చిన్నప్పటి నుంచి అన్ని మా జనరేషన్ అంతా బాగానే అంతా మంచిగా ఉంది. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే త్రూ కార్టూన్స్ ఇలాంటివన్నీ దీని ద్వారా చెప్పాల్సి వస్తుంది. మాకు అప్పుడు రామాయణం అవి ఇవి అని బుక్స్ లో చదివాం. వీళ్ళకంతా కార్టూన్లు, ఇప్పుడు వచ్చిన 3D యానిమేషన్స్, దాన్ని బట్టి ఈయన రాముడు, ఈయన సీత, ఈవిడ సీత అని చెప్పాల్సి వస్తుంది. బట్ పిల్లలకు ఓకే, మనం ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలకు మంచిగా చెప్తేనే నెక్స్ట్ జనరేషన్ మనం బాగా ఇది అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చిన్నప్పుడు మీకు జ్ఞాపకాలు ఏమైనా వచ్చింది? చిన్నప్పుడు అంటే మళ్ళీ కాలేజ్ ఫీల్డ్ లోకి వెళ్తే చాలా బాగుంది అనిపించింది. అంటే స్కూల్లో అవి బంక్ కొట్టి వస్తే ఇంకా బాగుంది. పేరెంట్స్ తో వస్తే, ఈ పిల్లలతో వస్తే అటు ఇటు పారిపోవడాలు అలాగే ఉన్నాయి. కానీ మాకేంటంటే కాలేజ్ టైంలో ఉండుంటే ఎంత బాగుంది. బంక్ కొట్టి ఇక్కడే ఉండదు, చక్కగా జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. పక్కనే బీచ్ వ్యూ కూడా ఉంది కదా, అందుకు మాకు ఆ మెమరీస్ అన్ని బాగా. ఇప్పుడున్న పిల్లలకి అయితే మాత్రం ఇటువంటి కట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? అవగాహన వస్తుంది, డివోషనల్. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు అంతా చాలా ఫాస్ట్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ అది ఇది తప్ప డివోషనల్ వైపు అవి ఏం వాళ్ళు వెళ్ళడం లేదు. అందువల్ల స్పిరిచువల్ గా ఉండాలంటే ఇలాంటివన్నీ కొంచెం అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి. పేరెంట్స్ కూడా ముందు డివోషనల్ ఇది ఉంటేనే పిల్లలకి కూడా అది వస్తుంది కంపల్సరీ. సో పేరెంట్స్ ఉండాలి, పిల్లలకు కూడా ఉండాలి ఈ కమింగ్ జనరేషన్ లో. నా పేరు రవి అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారు? ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాం, ఈ సెటప్ అంతా చాలా బాగుంది. అసలు నిజంగా ఆమె చెప్పినట్టు అయోధ్య అయితే మనం వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళగలం, వెళ్ళలేము. కానీ ఆ ఫీలింగ్ అయితే ఇక్కడికి వచ్చాక ఆ అనుభూతి చాలా బాగుంది. అంటే రాముడు అనేటప్పటికీ ప్రస్తుతానికి మనం పిల్లలకి చెప్పాలన్నా, రాముడు అంటే అన్నదమ్ముల అనుబంధం గురించి చెప్పేటప్పుడు రాముడు గురించి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పచ్చు. అలాగే ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుంది, అలా ఇది పిల్లలకి మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. రాముడిని ఆదర్శంగా తీసుకొని మనం ఎగ్జాంపుల్గా పిల్లలకి చెప్పచ్చు. అంతా కూడా చక్కగా ఉంది. అసలు ఇటువంటివి కట్టడం వల్ల అసలు ఇప్పుడున్న జనరేషన్కి ఎలా ఉపయోగపడుతుంది? అంటే ఎలా ఇదంతా ఎలా చేశారు ఏంటి అంటే పిల్లలు తెలుసుకోవాలి, అంటే ఆర్ట్ గురించి తెలుసుకోవాలి. ఎలా చేశారు, ఇంత మేకింగ్ ఇదంతా కూడా ఎలా చేశారు ఏంటి అన్నది పిల్లల్లో ఒక ఆలోచన వస్తుంది అనమాట. అంటే ఇలా చేయాలి. ఇప్పుడంటే పిల్లలంతా ఇప్పుడంతా కూడా నౌడేస్ అంతా కూడా మొబైల్లో ఉండిపోతున్నారు. అంటే దాని నుంచి సైడ్ ట్రాక్లోకి తీసుకురావడానికి మనకి ఇలాంటివి తీసుకురావడం, ఇలాంటివి ఎగ్జాంపుల్గా చూపించి మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఇలా ఉంటుంది అంటే ఈ సెట్ అంతా ఎలా చేశారు, ఏం యూజ్ చేశారు ఏంటి అన్నది పిల్లలకు ఒక ఐడియా రావడం కోసం.